ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ప్రత్యేకమైనటువంటి శుభాశీస్సులు తెలియజేస్తున్నామండి. ప్రియ గ్రామస్తులారా, ఈ అమూల్యమైన సమయంలో మరి మేము యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుని అంగీకరించి ఆయన ప్రేమను మీకు కూడా పంచిపెట్టడానికి, వెల్లడి చేయడానికి స్థలానికి పంపబడ్డాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోహాను సువార్త 3:16 ఈ విధంగా రాయబడింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించనని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మానవులు మరి ప్రతి ఒక్కరు కూడా ప్రేమని ఆశిస్తున్నారు, కానీ మరి మానవుల నుండి వచ్చేటటువంటి ప్రతి ప్రేమ కూడా అది కపటమైనది, స్వార్థపూరితమైనది, తాత్కాలికమైనది, అవసరాల కొరకు ప్రేమించేది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎటువంటి వ్యక్తివైనా, చిన్నవారైనా, పెద్దవారైనా, పురుషులైనా, స్త్రీలైనా, గొప్పవారైనా, సామాన్యులైనా ప్రతి ఒక్కరిని కూడాను ఆయన ఇప్పటికీ కూడా ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రియ సహోదరుడా, దేవుడు ప్రేమై ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమించి నీ కొరకై తన ప్రాణాన్ని పెట్టాడు. మరి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు బాగా ఇష్టపడేటువంటి నిన్ను ప్రేమించేవారు మరి నీ కొరకై ఏదన్నా ప్రాణం పెట్టగలరా? కానీ ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ఎంత ప్రేమించాడంటే నిన్ను పాపము నుండి, శాపము నుండి, నాశనం నుండి, నిత్య నరకాగ్ని నుండి మోచించడం కొరకై యేసుక్రీస్తు ప్రభువారు శాశ్వతమైన ప్రేమతో నిన్ను రక్షించిన నిమిత్తమై ఆయన మనందరి కొరకై తన ప్రాణాన్ని అర్పించి యములమైన సమయంలో నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాకిమ్ము అని ఆయన పిలుస్తున్నాడు. మన హృదయమైనటువంటి తలుపు వద్ద నిల్చుండి ఆయన ప్రేమతో తట్టుచున్నాడు. ఆయన నీ జీవితంలో లేడు కాబట్టి నీ జీవితంలో సంతోషం లేదు, ఆనందం లేదు, క్షేమము లేదు, భద్రత లేదు. మరణాన్ని గురించిన భయముతో, ఎన్నో రకాలైన రుగ్మతలతో, ఆవేదనలతో, కృంగుదలతో, మనేదలతో నీ జీవితం అంతా కూడా చాలా ప్రతికూలంగా ఉంటుంది. ఈ అమూల్యమైన సమయంలో ఆయన ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని ప్రభువైన యేసు వారు ఆహ్వానిస్తున్నారు. మన ప్రయాసలు, మన భారాలు, మన సమస్యలు, మన ఇబ్బందులు ఆయన భరించి నీకు, మనందరూ కూడా నిజమైనటువంటి మనశ్శాంతిని, ప్రశాంతి దొరకడానికి దేవుడు ఎంతో ఆహ్వానిస్తున్నాడు. ఆయన అనుదినము కూడా మన భారాన్ని భరిస్తాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనలో ఎవరైనా సరే ఎన్నెన్నో భారాలు, బాధ్యతలు, ఆఖరికి నిద్ర కూడా పట్టిన దుస్థితిలో మనము దిగజారిపోయాం. ఎన్నెన్నో మరి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాం. అమూల్యమైన సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళు ఆహ్వానిస్తూ నా కుమారుడా, నా కుమార్తె, నా యొద్దకు రమ్ము అని ఆయన మళ్ళీ ఆహ్వానిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆయన యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లో నుండి తిరిగి లేపబడ్డాడని నీ హృదయంలో విశ్వసిస్తే చాలండి. ఆయన్ని నీకు రాజుగా, ప్రభువుగా, యజమానుడిగా నీ నోటితో ఒప్పుకొని ఆయన మృత్యుంజయుడిగా, పాప విమోచకుడిగా, లోక రక్షకుడిగా, జగద్రక్షకుడిగా ఆయన మనందరినీ రక్షించడానికి వచ్చాడు. మృత్యుంజయుడిగా చావును గెలిచి తిరిగి లేచి నమ్మితే చాలండి, వెంటనే మనం రక్షించబడేవారుగా దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆయన్ని ఎందరైతే అంగీకరిస్తారో వారిని తన సొంత ప్రజలుగా ఆయన చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. యేసు ప్రభువారిని నమ్ముకోవడానికి పెద్ద కష్టతరమైన పరిస్థితి ఏం కాదండి. మీరు ఏమేమో ఆయనకి ఏమీ ఇవ్వనవసరం లేదు. మీ హృదయంలోనికి ఆయన ఆహ్వానించడం నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువా, నేను పాపిని, నా హృదయంలోకి రమ్ము. ఎందుకంటే పాపాలు చేయడం అనేది చాలా సులువుగా మంచివి తాగినట్టుగా చేసేస్తున్నాం, కానీ దురాశ గర్భము ధరించి పాపమును కరగా పాపము పరిపక్వమై మరణమును కనుగొని రాబడింది. ప్రియులారా, ఈజీగా
మరి సింపుల్గా పాపం అనేది చేస్తున్నాం, కానీ వదిలించుకోవడం అనేది మన వల్ల కావట్లేదు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కానీ మనం చేసిన పాపాన్ని మనం వదిలించుకోవడం మన వల్ల కావట్లేదు. కాబట్టి దేవుడి యొక్క గొర్రె పిల్లగా యేసుక్రీస్తు ప్రభు వారి లోకాన్ని దిగి వచ్చి మనందరి పాపలను మనకు కడిగి విడుదల కలగజేసి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి ప్రభు అని యేసుక్రీస్తు వారు వచ్చారు. ఈ శుభవార్తని, ఈ యొక్క శ్రేష్టమైనటువంటి దేవుని మాటల్ని మీలో ప్రతి ఒక్కరూ కూడా గుర్తించి ఒక్కసారి పరిశీలన చేయండి. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి అని కూడా బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. ప్రియులారా, మరి మనం గనక ప్రభువుని యేసుక్రీస్తునందు గనక విశ్వసించినట్లయితే అప్పుడు మనమును మన కుటుంబ సభ్యులందరూ కూడాను పాప క్షమాపణ, నిజమైన రక్షణ, నిత్యరాజ్య వారసత్వాన్ని సంపాదించుకోవడానికి దేవుడు మనకందరికీ అవకాశం ఇచ్చినట్టు వాడుగా ఉంటున్నాడు. ఒకప్పుడు నేను కూడా పాపంతో, అంధకారంతో, మనశ్శాంతి లేక ఎన్నో విధాలుగా మరి పాడైపోయినట్టు నా జీవితాన్ని, ఎవరి ప్రేమకి నోచుకున్న జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు ఉచితంగా ప్రేమించి ఆయన నన్ను రక్షించి నాకు నిజమైన శాంతిని, మనశ్శాంతిని ఇవ్వడమే కాకుండా ఒక శుభప్రదమైన నిరీక్షని, ఆయన ప్రేమని అర్థం చేసుకునే ధన్యత నాకు ఇచ్చాడు. కాబట్టి మరి మేమందరం కూడా ఈ దేవుని ప్రేమను రుచించి యహలోకంలో జీవించడానికి కానీ, ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత నిత్యత్వంలో శాశ్వత కాలము, సదాకాలము ప్రభువుతో ఉండడానికి కానీ దేవుడు చక్కని అవకాశం ఇచ్చాడు. కాబట్టి వాటిని అన్నిటినీ స్వతంత్రించుకుని ఈ శ్రేష్టమైనటువంటి మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని నాకు ప్రకటించడం నిమిత్తమై దేవుని చేత మేమందరూ కూడా పంపబడ్డాం. యేసుక్రీస్తు ప్రభు వారు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడం సెలవిచ్చారు. నమ్మి గనక బాప్తీసం తీసుకున్నట్లయితే మీరు కూడా రక్షించబడతారు. అలాగా ఉపయోగించుకోని వారికి శిక్ష విధించబడాలని కూడా బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు అన్నప్పుడు ఆయన నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. నీవు ఎటువంటి వ్యక్తి అయినా ప్రేమిస్తున్నాడు. ఎవరి ప్రేమకి నోచుకొని నిన్ను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇప్పుడే ప్రభువుని యేసుక్రీస్తుని విశ్వసించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఎంతో ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి తన సొంత బిడ్డగా నిన్ను అంగీకరిస్తాడు, నీకు నిజమైన క్షేమాన్ని ఇస్తాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ గ్రామస్తులందరూ కూడా సంరక్షించి నిత్యరాజ్యం కొరకే సిద్ధపరచును గాక.